చెప్పవమ్మా. ఈ ప్రదేశమున ఆటలాడుతూ పాటలు పాడుతూ కేకలేస్తున్నావే. నీవెవరు? నేనెవరు? మీ తల్లి ఎవరు? తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? నీ కులము, నీ గోత్రము, నీ పేర్లని సమాచారంగా మాకు చెప్పేయమ్మా. మాకు చెప్పాలా? అమ్మా చెల్లియామని ఏమ్మా నేను ఎక్కడ పుట్టాను తెలుసా? ఎక్కడ పుట్టావమ్మా? పూర్వకాలమా అంటే జరిగిపోయిన కాలం. ముందు కాలమా? పూర్వకాలమునందు దేవతలు, మునులు, రాక్షసులు అవునమ్మా కోలాహలం చేశారు. ఎక్కడ కోలాహలం చేశారు? ఆ యొక్క పాల సముద్రంలో. ఓహో, దేవతలు, మునులు, రాక్షసులు ఆ యొక్క పాల సముద్రం నందు కోలాహలం ఏం జరిగిందమ్మా? పాల సముద్రంలో కోలాహలం చేసినప్పుడు ముందుగా జన్మించింది నేను. ఆ సముద్రంలో అందులకు మా తండ్రి పేరు సముద్రుడు. ఆ విధంగా మీ తండ్రి పేరు సముద్రుడు. అలా మీ అమ్మ పేరు పేరమ్మా? మా తల్లి పేరు కావేరి కృష్ణమ్మ. పేరు కావేరి కృష్ణమ్మ. అలాగే నీ భర్త ఎవరో చెప్పవమ్మా? నా భర్త పేరా? నీ ముగ్గురు పేరు? నేనా? నువ్వేమ్మా? చెప్పాలా? చెప్పవాలి అడుగుతున్నాను. అయ్యో ఏమ్మా ఆ పెద్దమ్మ నవ్వుతాను. నేను చెప్పనా? భర్త పేరు చెప్పండి. అయితే నీకేమ్మా? నీ ముగ్గురు లేదమ్మా. భర్త పేరు చెప్పాలంటే ఏ భార్య అయినా సిగ్గే. మా ఊర్లో భర్త పేరు చెప్పకపోతే వాళ్ళకు ఉపాధి లెక్క రాదు, 18,000 రాదు. భర్త పేరు చెప్తేనే మాకు. కాబట్టి నువ్వు కూడా చెప్తే మాకు అర్థమవుతుంది. అవునా? లేదమ్మా, నాకు చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. సిగ్గుపడితే కుదరదమ్మా. ఖచ్చితంగా చెప్తే మాకు అర్థమవుతుంది. అంటే నేనెవరైంది తెలవాలంటే భర్త పేరు చెప్తే అర్థమవుతుంది. అవునా? తెలుసుకుంటా. అలా అయితే చెప్తున్నానమ్మా. నా భర్త పేరు ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారమ్మా? ఏమ్మా ఎందుకు రాదు? వచ్చిందిలే చెప్పు. చిన్నప్పుడు మీద మా డ్రామాలు ఆడాడు చిక్కిలే అక్కడ మీద చెప్పొచ్చులే. అంతేలేమ్మా. నాకేం సిగ్గు? ఏం సిగ్గు? నాలాంటి ఆడత్రీవి నీవు. ఆడత్రీనా? ఒక పరిచయం మర్చిపోయి చెప్పు. నీలాంటి ఆడత్రీ వీళ్ళందరూ కూడా మన ఆడవాళ్ళే. మగవాళ్ళు లేరు. పని ఎట్ట ఈ రోజు తెల్లవారి వరకు ఎక్కడ పోరు. ఆడలు బాగున్నారు కాబట్టి బాగుంటుంది. అవునమ్మా. అయినా నా భర్త పేరు ఏమని పిలుస్తారమ్మా? చెప్పమ్మా. చెప్పని అడుగుతున్నాను. ఆది మహా ఇష్టం నా భర్త. ఓహో, దేవతలకు దేవుడైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఆ శ్రీమన్నారాయణుడు ఆది మహావిష్ణుని భర్త. నా భర్త గారు. సరే, మా కావేరి కృష్ణముకు సముద్రానికి ఇరువురికి జన్మించాను. మరి నీ పేరు ఏమిటమ్మా? అంటే నా పేరు చెప్పాలి. నీ పేరు కూడా చెప్పని అడుగుతున్నాను. అమ్మా చెడియామని నా పేరు చెప్పమంటున్నావు. నా పేరు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. కృష్ణానికి ఎన్ని పేర్లు చెప్పవమ్మా? 10 రకములతో 10 నామధేయములతో పలుమార్లుగా 10 రకాలుగా పిలుస్తారు. ఏమిటమ్మా? ఒక ఆడసరిగా వండుకొని 10 రకాలుగా నేను పిలవడం అంటే ఏమిటి? ఆ 10 పేర్లు కూడా మాకు సవిచారంగా చెప్పారు. అంటే 10 పేర్లు చెప్పాలా? 10 పేర్లు చెప్పాలా? అలాగే చెప్తున్నా. అయ్యో దేవి లక్ష్మి దేవి నాకు పరమోలించే దేవి అమ్మ దేవి కలికిన నరహరి ఒక పంచరంగుల సిలుక ఎంత సుకుమారంగా ఉంటుందో ఆ విధంగా అంత సుకుమారం. అవునమ్మా. పేరు కూడా బాగున్నట్టున్నా. చాలా బాగున్నట్టు. ఇంకా చెప్పవమ్మా? ఇంకా అలాగేనమ్మా. ప్రేమ